వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో సీసీ రోడ్లకు ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తంటికొండ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయంలో విశేష పూజలు నిర్వహించుకున్నారు. వేద పండితులు ఆయనతో పాటు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను పూర్ణకుంభంతో ఆహ్వానించి ఆశీర్వచనం, తీర్థప్రసాదం అందజేశారు. సీసీ రోడ్డు శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ స్పీకర్గా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయానికి సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు, మా సోదరుడు నెహ్రూ గారికి, ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలందరికీ, అలాగే టెంపుల్ తాలూకు ఈఓ గారు, పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. ఈవేళ చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే, నేను స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఈ కార్యక్రమం. నాకు ఎందుకు సంతోషంగా ఉందంటే, మొట్టమొదటి కార్యక్రమం వెంకటేశ్వర స్వామి తాలూకు కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే మన ఇప్పటి నుంచో ఎమ్మెల్యే గారి కోరిక, అక్కడ గోకవరం నుండి ఈ టెంపుల్ వరకు కూడా ఒక మంచి రోడ్డు వేయాలని చెప్పి అతని కోరిక. ఎందుకంటే అతను స్వామి భక్తుడు. ఏ కార్యక్రమం చేసినా ఎమ్మెల్యే గారికి స్వామిని దర్శించకుండా ఏ కార్యక్రమం చేయరు మొదటి నుంచి కూడా. ఆ పట్టుదలతో ఈ రోడ్డుకి మొత్తం 4.25 కిలోమీటర్ల రోడ్డు ఇది. దీనికి 3,75,00,000 రూపాయలు మరి శాంక్షన్ చేయడం జరిగింది. దాని సందర్భంగా శంకుస్థాపన చేసాం. అందుకే అంటున్నాను, నేను ఇవాళ స్వామివారి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా పాల్గొనడం స్పీకర్గా ఇది నా అదృష్టంగా భావిస్తానని చెప్పి ఈ సందర్భం చేస్తూ, ఈవేళ అఖండ స్వాగతం పలికినటువంటి ఈ ప్రాంత ప్రజలకి, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నా మాటలో. ఇంకా మీరు ఏమైనా అడగండి. ప్రస్తుత జీవనశైలిలో వస్తున్న మార్పుల నేపథ్యంలో విద్యార్థులకు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు హాపాన్ కంగారు అనే ఆస్ట్రేలియాకు చెందిన సంస్థ ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రియల్ మాడ్రిడ్ స్పోర్ట్స్ క్లబ్, కార్లోస్ ఆల్కరాజ్ క్లబ్, క్రికెట్ విక్టోరియా, మాల్బోర్న్ యూనివర్సిటీల సహకారంతో ఆస్ట్రేలియాలో భారతదేశానికి చెందిన విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. 15 రోజుల పాటు నిర్వహించే ఈ టూర్లో విద్యార్థులకు ప్రయాణం టికెట్లు, వసతి, భోజనం ఖర్చులు అతి తక్కువ ధరలో ఏర్పాటు చేస్తామని హరీష్ తెలియజేశారు. పిల్లల్లో ఒక మంచి పాజిటివ్ ఆలోచన రావాలనే ఆలోచనతో భారతదేశ, ఆస్ట్రేలియా విద్యార్థుల మధ్య ఒక గెట్ టుగెదర్ నిర్వహిస్తామని హరీష్ బీసన్ చెప్పారు. ఈ శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తామని తెలియజేశారు. విద్యార్థుల కళను సహకారం చేయడం కోసం ప్రతి సంస్థను విద్యార్థులకు పరిచయం చేస్తామని తెలియజేశారు. కార్లోస్ ఆల్కరాజ్ కోచింగ్ ఆర్గనైజేషన్ కానీ, మెల్బర్న్ యూనివర్సిటీ కానీ, ఈస్టర్న్ లయన్స్ సాకర్ క్లబ్ కానీ, ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ని తీసుకొచ్చి 15 డేస్ లీడర్షిప్ అండ్ స్పోర్ట్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసినాం. ఒక ప్రోడక్ట్ ఎట్లా క్రియేట్ చేసినామంటే 15 డేస్లో స్పోర్ట్ ఉంటుంది, లీడర్షిప్ ఉంటుంది, ఒక యునీక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక స్టూడెంట్ తను గ్రోయింగ్ ఏజ్లో, ఒక పెరుగుతున్న వయసులో ఒక స్టూడెంట్కి ఏదైతే అవసరమో, ఏదైతే పాజిటివ్ యాటిట్యూడ్ అవసరమో, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేయగలిగే పొజిషన్ని, ప్రోగ్రామ్ని మనం క్రియేట్ చేసినామండి. దట్స్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. సింపుల్. యూత్ ప్రోగ్రామ్ ఎందుకు చేయాలి అనుకుంటున్నా అంటే, ఇప్పుడు మీరు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నాం దీని మీద. మీరు కిడ్స్ని చూస్తే, నా కిడ్స్ కూడా ఉన్నారు, నా నెఫ్యూస్ ఉన్నారు, నీసెస్ ఉన్నారు. ఏ కిడ్స్ని చూసినా చాలామంది క్వాలిటీస్ లైక్ రెసిలియన్స్, ఫోకస్, ADHD ప్రాబ్లమ్స్, అటెన్షన్ డిసార్డర్ ప్రాబ్లమ్స్, ఆటిజం కానీ ఆటిజంకి రిలేషన్ లేదు, కానీ ఇవన్నీ చూస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ బికాజ్ ఆఫ్ స్క్రీన్ టైం నుంచి అవుతుంది. అందరూ ఫోన్లో చూడడము, టీవీలో చూడడము, టీవీలో వీడియో గేమ్స్ ఆడడము తప్ప రియల్ టైంలో ఎవరు స్పోర్ట్ ఆడట్లేదు. ఆ స్పోర్ట్ ఏదైతే ఉందో మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఏదో ఒక స్పోర్ట్ మనం తీసుకెళ్ళి ఒక సాకర్ ఛాంపియన్ని క్రియేట్ చేయడమో, క్రికెట్ ఛాంపియన్ని క్రియేట్ చేయడమో కాదు. లెర్నింగ్ ద వే ఆఫ్ లైఫ్ త్రూ స్పోర్ట్. అంటే స్పోర్ట్ అంటే ఏమవుతుందంటే, పియర్స్తో, పార్ట్నర్స్తో, ఫ్రెండ్స్తో, కొత్త ఫ్రెండ్స్తో ప్లే చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో వాళ్ళు డెఫినెట్గా అడిగి పోతారు. వాళ్ళు ఏం ఛాంపియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఒక డెఫినెట్గా ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, ఒక ఫోకస్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు చాలా నేర్చుకుంటారు దానివల్ల. ఆ నేర్చుకోవడం వల్ల వాళ్ళకు ఫ్యూచర్లో, లైఫ్లో ఉపయోగపడుతుంది. ఏదో 100 మందిలో 10 మంది మంచిగా అయినా చాలు కదా సార్. దట్స్ ద హోల్. మల్టీ స్పోర్ట్ అని కాదు. ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఇద్దరికి సాకర్ ఇష్టం ఉంటుంది, ఇద్దరికి టెన్నిస్ ఇష్టం ఉంటుంది, కానీ ఇది మల్టీ స్పోర్ట్ గురించి కాదు. ఇది టీమ్ బిల్డింగ్ కెపాసిటీ గురించి, టీమ్ బిల్డింగ్ ఎబిలిటీ గురించి, టీమ్ ప్లేయింగ్ ఎబిలిటీ గురించి.
होप ऑन कंगारूज जो इनिशिएटिव है हमारे हरीश जी का, उसमें मैं एक बोर्ड ऑफ एडवाइजर में हूँ और मैं आपको बताना चाहूँगा एक यूनिक आइडिया है। सोचिए, स्पोर्ट्स एंड लीडरशिप, इट्स ए फ्यूजन बिटवीन टू थिंग्स। स्पोर्ट्स टूरिज्म हमारे देश में काफ़ी जगह है स्टूडेंट्स के लिए एंड सॉर्ट ऑफ थिंग्स, पर आप सोचिए वर्ल्ड के टॉप नॉच कोच, वर्ल्ड की टॉप 10 एकेडमीज, चाहे वो रियल मैड्रिड हो, चाहे वो आपकी मेलबर्न यूनिवर्सिटीज़ हो, चाहे वो विक्टोरिया आपका क्रिकेट हो, चाहे वो एल्करेज हो, चाहे तमाम और भी हमारे बहुत से कोलैबोरेशंस हैं। सोचिए आपका एक बच्चा जो स्कूल में है उसको वर्ल्ड क्लास अपॉर्चुनिटी मिल रही है, जो टॉप नॉच कोच हैं उनके थ्रू ऑस्ट्रेलिया में जाकर 15 डेज का टूर करना, और ये उसको 5 से 6 सर्टिफिकेट भी मिलेंगे। दैट इज़ ए रियली ग्रेट अपॉर्चुनिटी। భీమవరం ఏరియా హాస్పిటల్లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు పడితే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. అమృతంలా పనిచేసే తల్లిపాలు కనీసం 6 మాసాల వరకు బిడ్డకు అందజేయాలని అన్నారు. తల్లి పిల్లలను కనిపెంచి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అద్భుతమైందని అన్నారు. అటువంటి తల్లులు బిడ్డలకు పాలు ఇవ్వడంలో అపోహలు తొలగి పుట్టిన గంటలో పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు తల్లికి కలిగే ప్రయోజనాల గురించి అవగాహన చేసుకోవాలని అన్నారు. పాలు ఇచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారం తీసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి కోరారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు విశిష్టతపై జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి 7 రోజుల పాటు వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో అవగాహన కల్పించాలని అన్నారు. తీర్చిదిద్దడంలో తల్లి యొక్క పాత్ర అమోఘమైంది. అలాగే బిడ్డ పుట్టగానే పాలు ఇవ్వడం అంటే ఈరోజు మనము అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా తల్లి పాల యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత, బిడ్డకి ఎంత అవసరమో అలాగే తల్లికి ఇవ్వడం కూడా ఎంత అవసరం అనే విషయాలన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుంటాము. ఎందుకంటే చాలా చోట్ల చాలా మంది ఇచ్చినా కానీ చాలా మందికి బిడ్డ పుట్టగానే పాలు ఇవ్వకూడదేమో, ఒక రోజు 2 రోజులు ఆగాలేమో అనే ఒక అపోహలు ఉంటాయి. ఈ అపోహలను తొలగించడానికి వైద్య సిబ్బంది, ఐసీడీఎస్, అంగన్వాడీ సిబ్బంది నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. అట్లాగే మన ఇంట్లో ఉండే మన తల్లులు అందరూ కూడా మనకి తల్లులకు చెప్తూ ఉంటారు. బిడ్డ పుట్టగానే పాలు ఇస్తే వాటికి అదే ఒక మంచి టీకా కింద, వ్యాక్సిన్ కింద పనిచేస్తున్నారు అన్నమాట. వాళ్ళకి అనారోగ్యం లేకుండా అది ఒక యాంటీబయాటిక్ లాగా నిమోనియా ఇలాంటి కష్టజాతులు ఉంటాయి. అదేవిధంగా ఇలాంటి పాలు ఇచ్చే సందర్భాల్లో కూడా పాలు ఇచ్చిన తల్లి కూడా వారి యొక్క ఆరోగ్యం చక్కటి శ్రద్ధ పెట్టాలి. ఇలాంటి ప్రభుత్వం నుంచి కూడా మంచి పోషకాహారం కూడా మనకి ఐసీడీఎస్ ద్వారా ప్రయత్నించాలి. వారు కూడా పోషకాహారాన్ని వాళ్ళకు ఖర్చు చేస్తున్నారు. చాలా మంది ఆహార శ్రద్ధ తీసుకుంటారు. అలా కాకుండా మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. అలాగే వీటికి సరిపడిన వాళ్ళు వెంటనే ఇస్తుని అవసరానికి 6 నెలల వరకు నిశ్శబ్దంగా ఉండాలి. సరిపోతాయి అని ఇస్తూ ఉండాలి. వీటికి తల్లికి కూడా శ్రీరామ రక్ష కింద పనిచేస్తూ ఉంటుంది. చేసిన అందరికీ కూడా నా యొక్క నమస్కారం. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరిగే కార్యక్రమాన్ని మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఊరిలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటిలో ఉండే తల్లికి ఈ విషయాలు అనేది తెలియని తల్లికి, రాబోయే తల్లికి కూడా ఈ విషయాలు తెలిసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని. కాకినాడ నగరంలో గంజాయిని సరఫరా చేస్తున్న 3 ముఠా సభ్యులను కాకినాడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 6.5 కేజీల గంజాయి, 48 గంజాయి రసాయన బాటిళ్లు, 4500 టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ కాకినాడ జగన్నాథపురం మామిడిపల్లి వారి వీధికి చెందిన షేక్ ఇస్మాయిల్, షేక్ మౌలాలి, అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం గొప్పలపాలెం గ్రామానికి చెందిన జగ్గందొర కొండబాబులు, బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక
వ్యక్తి నుండి గంజాయి కొనుగోలు చేసి కాకినాడ నగరంలో ఉన్న యువతకు అలవాటు చేసి వాటిని అధిక మొత్తంలో విక్రయించి డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. కాకినాడ వన్ టౌన్ పరిధిలో కమర్షియల్ రోడ్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద గంజాయి విక్రయదారులు ఉన్నారని తమకు సమాచారంతో దాడి చేసి షేక్ ఇస్మాయిల్, షేక్ మౌలాలి, జగ్గంధర కొండబాబును అరెస్ట్ చేశామని తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ జిల్లాకి కరెక్ట్గా 15 రోజుల క్రితం విక్రాంత్ పాటిల్ సార్ ఎస్పీగా జాయిన్ అయిన తర్వాత గంజాయి లాంటి మాదక ద్రవ్యాల మీద ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్ణయం మేరకు నిర్మూలించాలనే ఉద్దేశంతో కాకినాడ పట్టణం మరియు పరిసర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ గంజాయికి అలవాటు పడి వాటిని స్మోక్ చేసే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేస్తూ అట్లా అలవాటు పడ్డ వాళ్ళు, అట్లాగే చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి అమ్మే పెడ్లర్స్ వాళ్ళని నియంత్రించాలనే లక్ష్యంతో ఒక ప్రత్యేకమైన టీంని సబ్ డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ సార్ వీళ్ళందరికీ దిశానిర్దేశం చేసి ఈ టీంని గత 15 రోజులుగా తిప్పుతుంటే ఈరోజు ఉదయం ఆ టీంకి అట్లాగే మా ఇన్స్పెక్టర్ వన్ టౌన్ వారికి వచ్చిన సమాచారం మేరకు ఈరోజు కాకినాడ టౌన్లో ఒక ముగ్గురిని షేక్ ఇస్మాయిల్ అండ్ షేక్ మౌలాలి అండ్ కొండబాబు, జగ్గంధర కొండబాబు అని అతనిది జీ మాడుగుల మండలం, మిగతా ఇద్దరిది జగన్నాథపురం. వాళ్ళని అరెస్ట్ చేసి వారి దగ్గర మీకు డిస్ప్లే చేసిన ఇక్కడ 6.5 కేజీల గాంజా ఒకటి, తర్వాత 48 బాటిల్స్ 100 ml కాఫ్ సిరప్, తర్వాత నైట్రోవిట్ 10 mg ట్యాబ్లెట్స్ 150 స్ట్రిప్స్ అని టోటల్గా 4,500 ట్యాబ్లెట్లు. అట్లాగే వీటిని ఈ కారులోను కారులో వేసుకుని తీసుకెళ్ళడం, అట్లాగే ఒక మోటార్ సైకిల్లో వెళ్తుంటే వీటిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇస్మాయిల్ 23 years, ఇతని ఫాదరు మటన్ కొట్టు పెట్టుకుని ఉంటాడు. అతని పేరు మౌలాలి. అతను మాట వినకుండా ఇతను మేనమామ అవుతాడు. ఇప్పుడు రెండో ముద్దాయి మౌలాలి. ఈ ఇస్మాయిల్ మౌలాలి ఇద్దరు కలిసి గతంలో వీళ్ళ ఇళ్ళకి దగ్గరలో ఉన్న ఒక అతను హుస్సేన్ అని, అంజాద్ అలియాస్ హుస్సేన్, అతను బీహారీ, వచ్చి ఇక్కడ ఏదో పని చేసుకుంటూ వీళ్ళ దగ్గరలో ఉంటే అతను ఈజీగా ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనే స్కీమ్ చెప్తే దాంట్లో భాగంగా అతనితో సావాసం చేసి ఇతను ఈ నైట్రోవేట్ ట్యాబ్లెట్స్ ఈ బల్క్లో బీహార్ వెళ్ళి బీహార్ నుంచి తీసుకొచ్చినట్టుగా మనకి ప్రాథమిక సమాచారం. సో అవతల మనిషిని కూడా మనం అతను పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా దర్యాప్తు సాగుతోంది. అట్లాగే జీమాడుగుల దగ్గర గోపాలపురం విలేజ్కి చెందిన జీమాడుగుల మండలంలో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి చెందిన కొండబాబు అని అతని దగ్గర ఈ గాంజా వెళ్ళి ఫ్రీక్వెంట్గా గాంజా తెచ్చుకోవటం, అట్లా గాంజా డెలివరీకే ఇప్పుడు ఇతను వచ్చాడు. వీళ్ళు ముగ్గురు ఉన్నారన్న సమాచారంతో మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. టిడ్కో గృహాల విషయంలో గత ప్రభుత్వ విధానం దారుణం, కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహించారంటూ మంత్రి ఫరూక్ ఆరోపణ. తుంగభద్ర జలాలకు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు హారతి, ఎగువ కాలువను అనాథగా వదిలేశారంటూ ఆరోపణ. సీసీ రోడ్డుకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు శంకుస్థాపన, తంటికొండ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని విశేష పూజలు. భీమవరం ఏరియా ఆసుపత్రిలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు, తల్లిపాల విశిష్టతపై అవగాహన అవసరమన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.